దానివల్ల మనకు వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. చివరి ఆయకట్లు పోవడానికి నీరు తగ్గిపోయి పంటలు పండలేకపోతుంది, వాళ్ళకి నీరు ఇవ్వలేకపోతుంది. సి గారు మీద మైక్ ఉందా? మైక్ తీసుకోండి మీరు. ఏందా ఈ విషయం ఏంటిది? ఆ మెయిన్ కెనాల్ డ్యామేజ్ అయింది ఎందుకు? మైక్ ఆన్ చేసుకో. ఇట్లాంటి సి గారు ఇదిగోండి. నేను ఆయన మైక్లో మాట్లాడి ఈ మైక్లో రావట్లేదు. హలో సార్, ఈ ఎస్టిమేట్ ఇప్పుడు స్క్రూట్నీలో ఉంది సార్. ఇప్పుడు సెక్రటరీగా ఆఫీస్లో ఉంది, స్క్రూట్నీ అవుతుంది సార్. చిన్న రిమార్క్స్ ఉన్నాయి, అది కంప్లీట్ చేశాం సార్. ఇది వర్కింగ్ సీజన్ కదమ్మా, ఈ టైం రిపేర్ సార్, కావాలి కదా సార్. దీనికి ప్రాబ్లం ఏమైందంటే సార్, ఇది లాస్ట్ మనకు బడ్జెట్ కంప్లీట్ అయిపోయిందని ఓఎండ్ఎంలో శాంక్షన్ చేయలేదు సార్. మళ్ళీ నేను ఇదేం చేశానంటే ప్లాన్ కింద మళ్ళీ ఈఎన్సీ జనరల్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి పంపించాను సార్. దాంతో ఒక 3 months టైం పోయింది సార్. లాస్ట్ ఇయర్ ఓఎండ్ఎంలో టోటల్ బడ్జెట్ అయిపోయింది, మేము దీంట్లో శాంక్షన్ చేయలేమని అవాయిడ్ చేశాం. అంటే కాలువ తెగిపోయే వరకు అట్టే చేస్తుంటారా? ఆ ఫైల్ పై కిందికి పోయిస్తుంటారా? 3 months. ఇది ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్, మెయిన్ కెనాల్. అవును సార్, లెఫ్ట్ కెనాల్ సార్. ఇప్పుడైతే క్లియర్ అయింది సార్. ఇప్పుడు ఓఎండ్ఎం కింద ఇస్తే సార్ మనకు ఫైనాన్స్ లేకుండా కానీ శాంక్షన్ అవుతుంది సార్. ఇమీడియట్గా టెండర్ పిలిచి చేస్తాను సార్ నేను. ఇది ఐమ్ టెలింగ్ యు, అది ఇమీడియట్ వర్క్ మొదలు పట్టుకునే నీకు మంచిదిగా చెప్తున్నాను సార్. షూర్ సార్. ఓకే. ఓకే. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఏం ప్రోగ్రెస్ ఉంది, ఎప్పుడు పూర్తయితాయి ఇవి? సార్ ఇప్పుడు దీంట్లో దున్నపోతుల గండి బొత్తులపాలెం ఫౌండేషన్ కంప్లీట్ స్టార్ట్ అయ్యి సూపర్ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది సార్. ఇది మన తోపుచెర్ల అనేది మొన్నటిదాకా పంటలు ఉన్నాయి సార్. అక్కడ మనకు ల్యాండ్ ఎక్విషన్ లేదు యాక్చువల్గా. సో క్రాప్ అయిపోగానే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేశాం సార్. అది మనకు ఆగస్ట్ లోపల తోపుచెర్ల కంప్లీట్ అవుతుంది సార్. అది వీర్లపాలెం ఇప్పుడు డివాటరింగ్ చేస్తారు సార్, అది కూడా ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది సార్. ఈ మూడింటికి ఏంటంటే సార్ మనకు నెక్స్ట్ ఒకటి పవర్ సప్లైది ఇమీడియట్గా మనకు డబ్బులు కట్టింది, వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేయట్లేదు సార్. అంటే ఇప్పుడు మేము అడగండి మీరు చెప్పరా ఇది? సార్ ఇవన్నీ మేము ఆల్రెడీ ప్రయారిటీ టోకెన్స్లో కూడా మేము రెగ్యులర్గా కన్వే చేస్తున్నాం సార్. నో, దిస్ ఇస్ వెరీ పూర్ ప్రోగ్రెస్ అజయ్. నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పినా మళ్ళీ నువ్వు అదే స్టేజ్లో ఏదో చేసినట్టు అసలు నాట్ మచ్ ప్రోగ్రెస్ ఇన్ ద గ్రౌండ్. సార్ 10.9 crores 2 years అయింది సార్. మన నెల్లికల్ది నేను పవర్ది సబ్మిట్ చేసి ఆ టోకెన్ మీకు ప్రతిసారి రెగ్యులర్గా మీటింగ్లో ఇస్తున్నాను సార్. మళ్ళీ మన పాటిల్ సార్కి ఇస్తున్నాను సార్. ఆ 10.9 crores చేస్తే సార్ నెల్లికల్ది సబ్స్టేషన్ వర్క్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు సార్. ఇప్పుడైతే మనకు వర్కింగ్ సీజన్ వచ్చింది సార్. ఇప్పుడు మనకేంటంటే సార్ ఈ పవర్ది చేయండి వాళ్ళ యాక్టివిటీ టీఎస్ఎస్పీడీసీఎల్ వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు సార్. ఈ 4 లిఫ్ట్లు కానీ కంపల్సరీ మనకు అవసరం ఉంది సార్. అది పేమెంట్ కాకుండా కానీ వాళ్ళని వర్క్ స్టార్ట్ చేయిస్తే మనకు ప్రోగ్రెస్ బాగుంటుంది సార్. నేను ఎవరితో అంటే ఇవాళ నేను వచ్చి నేను రివ్యూ పెట్టి నేను అడిగితే తప్పితే నువ్వేదో పైకి కిందికి పోతున్న ఫైల్ అంటున్నావు నువ్వు. అది ఏమి పోయినసారి కూడా చెప్పండి నేను ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో. నో, వెరీ పూర్. ఇది రాహుల్, జస్ట్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్, దట్ there is some payment to be done to electricity department because of which there is no work happening. And ముగ్గురు కలెక్టర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వేరెవర్ ల్యాండ్ అక్విజిషన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఫర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు వార్ ఫుటింగ్లో చేపట్టండి. వీలైనంత వరకు రైతులను ఒప్పించి చేద్దాము బై మ్యూచువల్ కన్సెంట్, బట్ ఇట్ స్టిల్ హ్యాస్ టు బి డన్ ఆన్ ఎ ప్రియారిటీ. ఓకే. అండ్ రాహుల్ బుజ్జా గారు, ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏదైతే ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టాలనో ఇది నోట్ చేసుకొని మీరు రామకృష్ణరావు పర్సనల్ ఇవ్వండి, ఇది క్లియర్ చేయమని చెప్పండి.